ఫ్రైస్ ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు? అందరూ ఇష్టపడతారు. అందులోని పొటాటో ఫ్రై అంటే ఎగిరి గంతేస్తారు. పిల్లలైతే మరీను. పొటాటో ఫ్రైని సింపుల్గా ఈజీగా చేసుకునే పద్ధతి చూపిస్తాను ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈజీ వెజ్ రెసిపీస్కి తిరిగి స్వాగతం. ఈ చిన్న పొటాటోస్ తోటి నేను ఇవాళ పొటాటో ఫ్రై చూపిస్తున్నాను. ఇవి ఈ సీజన్లో అంటే డిసెంబర్, జాన్, ఫెబ్ సీజన్లో జనరల్గా దొరుకుతాయి. చిన్న బేబీ పొటాటోస్ అంటారు. ఇవి లేకపోతే మామూలు పెద్ద నార్మల్ పొటాటో అయినా కూడా ఇలాగ చేసుకోవచ్చు. ఈ పొటాటో ఫ్రై అన్నంలోకి బాగుంటుంది, పప్పుతోని, సాంబార్తోని సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. సింపుల్గా ఈ పొటాటోస్ని చిన్న కుక్కర్లో వేసి లేదా ప్రెషర్ కుక్కర్లో వేసేసి కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు, కొంచెం నీళ్ళు కూడా పోసేసేయచ్చు. పోసి ఒక 2 to 3 విజిల్స్ రానివ్వాలి. కుక్కర్ చల్లారిన తర్వాత వీటిల్ని ఒక జాలి గిన్నెలోకి వేసేసి పైన చెక్కు తీసేసుకోవాలి. కొంచెం చల్లారనిచ్చి అప్పుడు చెక్కు తీసుకుంటే చెక్కు ఈజీగా వచ్చేస్తుంది. అన్నీ చెక్కు తీసిన తర్వాత ఆరనిచ్చేసేయాలి. ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు ఆరనిచ్చేసేయాలి. ఆరిన తర్వాత స్టవ్ మీద బాణలి పెట్టి దానిలో నూనె వేసుకోవాలి. నూనె చాలా ఎక్కువ నూనె ఏం పోసుకోక్కర్లేదండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ నూనె అయితే సరిపోతుంది. నూనె పోసేసి బాగా వేడెక్కాలి. నూనె చాలా వేడెక్కాలి. ఏదో కొంచెం వేడెక్కితే సరిపోతుంది అనుకోకండి. నూనె బాగా వేడెక్కి పొగలు రావాలి. మీరు కీన్గా వీడియో అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. పొగలు వస్తూ ఉంటాయి, నూనెలో నుంచి బబుల్స్ కూడా వస్తూ ఉంటాయి. అంత బాగా వేడెక్కాలి. అంత వేడెక్కిన తర్వాతనే పొటాటోస్ని ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఒకసారి వేయకూడదు. బ్యాచెస్గా వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ పొటాటోస్ తోటి, బేబీ పొటాటోస్ తోటి ఆనియన్ ఫ్రై కూడా నేను చూపించానండి. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడొచ్చు. చూడండి నూనె ఇప్పుడు చూడండి పైనంతా పొగలు వస్తున్నాయి. అంత పొగలు వచ్చి అంత వేడెక్కాలి నూనె. అంత వేడెక్కిన తర్వాత పొటాటోస్ని అన్నీ కూడా కొన్ని చొప్పున బ్యాచెస్గా వేయించుకోవాలి. ఇందాక కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఒకేసారి వేయించద్దండి, కొన్నిగా వేయించుకోండి. చక్కగా వేగుతాయి, ఒకదానికొకటి అంటుకోకుండా చక్కగా వేగుతాయి. ఇలా వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా ఉంచేసి తర్వాత స్లోగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో మాత్రమే కలుపుకోవాలండి. చక్కగా నిదానంగా కలుపుకోవాలి. ఒకేసారి గబ్బా కలిపితే మాత్రం ముక్కలు విచ్చుకుపోయినట్టు అయిపోతాయి. దుంపలు బాగుండదు, కూర ముద్దగా అయిపోతుంది. ఇలా మెల్లిగా కలుపుకుంటూ వేయించుకోవాలి. బ్యాచెస్గా మళ్ళీ చెప్తున్నానండి, మళ్ళీ చెప్తున్నాను. బ్యాచెస్గా ఈ బ్యాచ్ వేగిపోయిన తర్వాత చూడండి ముక్కలు ఇలా బాగా వేగిపోయిన తర్వాత గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక బ్యాచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో బ్యాచ్ వేయాలి. అలా 2-3 బ్యాచెస్ పడతాయి మనకి ఉండే క్వాంటిటీని బట్టి. ఇలా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా మొత్తం అన్నీ వేగిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి అదే మూకుడులో వేసేసి వీటిల్ని బాగా కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కొంచెం తక్కువే వేసుకోవాలండి. ముందు ఉడికించడానికి వేసాం కాబట్టి కొద్దిగా తక్కువే వేసుకోవాలి. కావాలంటే పైన వేసుకోవచ్చు. ఫ్రైస్కి ఉప్పు ఎక్కువ పట్టదు, అందుకని. కారము ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని కలిపేసుకోవాలి. ఉప్పు కారం పట్టేటట్టుగా బాగా కలిపేసుకోవాలి లో ఫ్లేమ్లో. ఇంతే సింపుల్గా అయిపోతుంది. ఇది పప్పుతో కానీ లేకపోతే సాంబార్తో కానీ సైడ్ డిష్లా చాలా బాగుంటుంది. చిన్నపిల్లలైతే లొట్టలేసుకుంటూ తినేస్తారు ఈ పొటాటో ఫ్రైని. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేసి చూపించండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి, బాయ్.